అందరికీ జై శ్రీరామ్. రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం గవర్నమెంట్ సహాయం చేసే వాటికి ప్లాన్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల ప్లాన్ల కోసం మనం ఇప్పుడు నమూనా చూస్తున్నాం. ఈ వాస్తుపరంగా ఈ గృహాలు నిర్మించుకుంటే చక్కగా ఉంటాయి. అందుకే వాస్తుపరంగా గృహం ఎలా నిర్మించుకోవాలో మనం ఈ ఇందిరమ్మ ఇండ్లు ప్లాన్ ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది తూర్పు రోడ్డు ప్లాన్. ఇది ఇందిరమ్మ ఇల్లు నమూనా తూర్పు రోడ్డు ప్లాను. ఇది మన స్థలానికి చుట్టూరంగా ఖాళీ స్థలం వదులుకోవాలి ఫస్ట్. తర్వాత తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యం కానీ బావి కానీ బోర్ కానీ వేసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ వారికిట ఇంకుడు గుంతలు కావాలి అంటే మాత్రం ఈ ఉత్తర ఈశాన్యంలో వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవాలి. దీని మీదే బాత్రూములు బయటకు. తర్వాత ఇది మన ప్లాన్. గృహం లోపట ముందుగాల ఈ ఈశాన్య భాగంన హాల్గా ఉపయోగించుకోవాలి. ఈ ఆగ్నేయ భాగం వంటగది, ఇందులోనే పూజ గది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ సుధా పూజ గది పెట్టుకోవచ్చు. నైరుతిలో ఇక్కడ హాలు, వంటగది, బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్, స్నానాల గది. వీటికి డోర్లు ఈ ఈశాన్య భాగంలో ఈ హాలుకు ఒక డోరు, వంటగదికి ఒక డోరు, బెడ్రూమ్కు ఒక డోరు, పూజా రూమ్కు ఒక డోరు, 4 డోర్లు. ఈ బాత్రూమ్ అటాచ్ బైక్ 2 డోర్లు. ఈ డోర్లు లెక్కలోకి రావు. మీ ఇంటికి వాస్తుపరంగా కిటికీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఈ తూర్పు ద్వారంలో హాలుకు ఒక కిటికీ, వంటగదికి ఒక కిటికీ, ఈ ఉత్తర భాగంలో హాలుకు ఒక కిటికీ, ఈ బెడ్రూమ్కు చిన్నది నైరుతి బెడ్రూమ్కు ఒక కిటికీ. మొత్తం 4 కిటికీలు అవుతాయి, 4 దర్వారాలు అవుతాయి. ఈ ప్లాన్కు సరిగ్గా సరిపోతుంది. తర్వాత ప్రహారీ గేటు, మీ ద్వారానికి ఎదురుగా ఒక చిన్న గేటు, ఒక పెద్ద గేటు. మీకు ఏది వీలైతే అది మీ స్తోమతను బట్టి 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. మెట్ల కింద మాత్రం ఎట్టి పరిస్థితిలో టాయిలెట్లు నిర్మించుకోవద్దు. ఇది తూర్పు రోడ్డు వారి ఇందిరమ్మ నమూనా ప్లాను. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టగలరు. ఇంకా వాస్తుపరమైన ఏమైనా సందేహాలు ఉంటే నేను మీకు సలహాలు ఇవ్వగలను.